అండి, మెంతికూర పప్పుని ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కుక్కర్లోకి కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకోవాలి. అందులోకి ఒక టమాటోను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పులుపుకు తగినంత చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని కాసేపు నాననివ్వాలి. బాగా ఉడికిన కందిపప్పును పప్పు గుత్తితో రుద్దుకొని పక్కన ఉంచుకోవాలి. మెంతికూరను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. పప్పును బాగా పప్పు గుత్తితో రుద్దుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేగాక ఇందులోకి జీలకర్ర ఆవాలను వేసి వేగనివ్వాలి. తర్వాత దీనిలోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెంతికూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పులుపుకు తగినంత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా మెంతికూర పప్పు రెడీ.